నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. కల్తీ నెయ్యికి జగనే కారణం. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సలహాతో కల్తీ నెయ్యి కొన్నారు. కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్కు కూడా వెళ్ళింది. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరి ఆయన నిన్న ఒక వీడియో చేసింది, కానీ అందులో ఏడ చెప్పలే, కానీ దిశ పేపర్ రాసింది. కల్తీ నెయ్యికి జగనే కారణం అని ఆయన చెబుతుండు. ఈ టీటీడీ కమిషన్లో తీసుకొని చేశారట. లడ్డూ ప్రసాదంలో కల్తీపై ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి భాగస్వామ్య పక్షాలు ఏకతాటిపైకి నిలిచి వైసీపీ నేతలపై ముప్పెట దాడి చేస్తున్నాయి. ఈ వాదనలో అన్ని వేళ్లు ఆ పార్టీ అధినేత వైపే చూపుతుండడం గమనార్హం. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ కూడా దీనిపై స్పందించారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవడానికి వైఎస్ జగన్ కారణమని సంచలన ఆరోపణ చేశాడు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సలహాతోనే తక్కువ ధరకే నెయ్యి టెండర్ ఇచ్చి కమిషన్ తీసుకున్నారని అన్నారు. కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్లో వాటా జగన్ కూడా వెళ్ళిందని ఆరోపించారు. ఎవడైనా తక్కువ కోడ్ చేస్తే కమిషన్ ఇతరా? ఇప్పుడు 400 500 అయ్యే నెయ్యిని 1000 రూపాయల కోడ్ చేస్తే 1000 రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తే దాంట్లో కమిషన్ ఇతర ఏదైనా ప్రభుత్వానికి కానీ ఏదైనా రాజకీయ పార్టీకి తక్కువ కోడ్ చేశారట కమిషన్ వచ్చింది అంటాడు. కోడే తక్కువ చేసిన తర్వాత కమిషన్ ఎందుకు ఇతరాడు? ఎక్కువ కోడ్ చేస్తే కమిషన్లు ఇచ్చారంటే దానికి నమ్మొచ్చు. కొంత 1000 రూపాయలు అయ్యే నెయ్యి డబ్బాని 2000 పెట్టి కొన్నారు, దాంట్లో కమిషన్లు ఉన్నాయంటే ఎవడన్నా నమ్ముతురు. 1000 రూపాయలు అయ్యే నెయ్యి డబ్బాని 400కే కోడ్ చేస్తే ఇచ్చారు, దాంట్లో కమిషన్లు ఉన్నాయని సిపిఐ నారాయణ గారు వింత వాదన చేస్తున్నారు. దాంట్లో ఏమి నిజం ఉంది? ఎట్లా లాజిక్ ఉండాలి కొంచెం అన్న. తక్కువ ధరకి నెయ్యి కొన్నారు, దాంట్లో కమిషన్లు అంటారు. తక్కువ ధరకు కొన్నారంటే సేవ్ అయినట్టు కదా, ఇక కమిషన్ ఎందుకు ఇతరాడు? ఇది ఆయన చెప్తుండు. మరి వీళ్ళ స్టాండ్ ఏందో తెలవట్లేదు. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారిని మోసే కార్యక్రమాల్లో వీళ్ళు కూడా ఉన్నారు.